ఆయుధాలను వేయడంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆ మూడు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ రిలీజ్ అయింది. దేశం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు వేయడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని లేఖలో తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా, చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారని, ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తున్నట్లుగా తెలిపారు మావోయిస్టులు. అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు మావోయిస్టు పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమిష్టిగా చేరుకునేందుకు కొంత టైం పడుతుందని లేఖలు వివరించారు. సహచరులను సంప్రదించి వారికి ఈ సందేశాలు తెలియజేసేందుకు సమయం కావాలని కోరుతున్నామని తెలిపారు. భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని, పీఎల్జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోమని, అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన దృక్పథాలు ఉన్నాయన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఆయుధాలు వేడేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. చర్చలతో మావోయిస్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు ఆయన. శాంతి చర్చలు సఫలమైతే ప్రాణ నష్టం తగ్గుతుంది అంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాల్పులను ప్రకటిస్తాము, ఆయుధాలను వదిలిపెట్టి లొంగిపోతామని అనంత్ ఒక ప్రకటన చేశారు. అయితే దీన్ని ఏ విధంగా చూస్తారు అనే దాని మీద ప్రస్తుతానికి హరగోపాల్ మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, నిజంగా ఈ ప్రకటనను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మొత్తంగా గత 2-3 నెలలుగా ఈ డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో స్పష్టంగా ఒక విషయం తెలుస్తుందంటే మావోయిస్టు పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి, భిన్నమైన దృక్పథాలు బయటకు వచ్చాయి. మొదట ఈ హోమ్ మినిస్ట్రీ ఈ ఆపరేషన్ కగారు ప్రకటిస్తూనే వాళ్ళు ఇక్కడ చంద్రకుమార్ గారు చొరవ తీసుకున్నాక శాంతి చర్చలు జరగాలన్నప్పుడు వాళ్ళ తక్షణమే దానికి స్పందించి శాంతి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడుతాం, కానీ మాకు ఒక నెల సమయం ఇస్తే పార్టీ మొత్తంగా కలిసి పార్టీగా నిర్ణయం తీసుకుంటే మేము అప్పుడు ప్రభుత్వము వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటి, మా సమస్యలు ఏమిటి అని చెప్పి ఒక శాంతియుత పరిష్కార మార్గాన్ని వెతకాలి అని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగినట్టుగా దానికి కొనసాగింపుగా బహుశా దానికంటే మెరుగ్గా ఈసారి శాంతి చర్చలు జరిగేవి. కానీ ప్రభుత్వము దానికి అంగీకరించలేదు. మేము కూడా ఢిల్లీలో వెళ్ళి మీటింగ్ పెట్టాము, ఇక్కడ కూడా చాలా ఒత్తిడి పెట్టినా ప్రభుత్వము అది వినడానికి. ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఒకటేమిటంటే ఈ వనరులు ఏవైతున్నాయో ఖనిజ వనరులు వాటిని కార్పొరేట్కి అప్పచెప్పాలని తొందరఉంది. వాళ్ళు వీళ్ళ మీద చాలా ఒత్తిడి పెట్టారు. ఈ ఒత్తిడి వలన ఏంటంటే వాళ్ళు ముహూర్తం పెట్టేసి ఈ ముహూర్తం లోపల మీకు వనరులు ఇస్తాం అని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏ మాట వినడానికి కూడా సిద్ధంగా లేదు అసలు. అయితే దీనివల్ల ఏమైందంటే పార్టీ కలవడానికి అవకాశం రాలే. వాడు ఒకసారి అవకాశం వస్తే అప్పుడు ఏమైందంటే ఈ అన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీరు చెప్తున్న ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఈ ఉద్యమం నడుస్తుందో అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడ కూర్చొని మొత్తంగా పార్టీ మాట్లాడితే ఇది ఒకేసారి ఒకవేళ నిజంగానే వాళ్ళు మేము ఆయుధాలు ఒప్పజెప్పి మేము బయటకు వస్తామని అంటారా, లేక వనరులు ఆదివాసులకు కొన్ని హక్కులు ఇస్తే మేము ఉద్యమం ఆపుతామంటారు, వాళ్ళు ఏ ప్రత్యామ్నాయాలు చెప్పేవాళ్ళు మనకు తెలియదు. కానీ ఆ ప్రయత్నం జరగకపోవడం వల్లనే ఇవాళ ఇంత సంక్షోభం మనకు కనిపిస్తుంది. మేము కలవలేని స్థితిలో ఉన్నాం కాబట్టి 3 నెలల టైం ఇవ్వండి, అప్పుడు కానీ మేము అందరితో మాట్లాడేసి అంటే రేడియో సమాచారాన్ని మేము మాట్లాడేసుకొని అప్పుడు ముందుకెళ్తాం, మీరు ఒక డేట్ చెప్పండి, మేము కూడా ఖచ్చితంగా డేట్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా కలవలేని పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకుంటే ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఒప్పుకుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పింది అయితే అది ఒరిజినల్ పార్టీ స్టాండ్. అది పార్టీ అప్పుడు చేసిన ప్రకటన ఏంటంటే ఈస్టర్న్ డివిజన్ ఒకతను ప్రకటన చేశాడు. ఫస్ట్ ఆయనదే బయటకు వచ్చింది, అది వీడియో ద్వారా బయటకు వచ్చింది. కానీ అప్పుడు పార్టీ చెప్పింది ఏంటంటే మాకు కొంత సమయం ఇవ్వండి, సమయం ఇస్తే పార్టీగా మేము కలిసి మేము ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వంతో
మాట్లాడడం కానీ అది మాకు సాధ్యమవుతుంది. ఎందుకంటే పార్టీగా నిర్ణయం తీసుకోకపోతే మేము ఏ ప్రకటన చేయలేము. ఎవరు చేయాలి ప్రకటన పార్టీ చేయాలి, సెంట్రల్ కమిటీ చేయాలి. సెంట్రల్ కమిటీ చేయాలంటే సెంట్రల్ కమిటీకి కలిసే అవకాశం ఉండాలి కదా. అది వాళ్ళు అడిగింది ఏమిటంటే మాకు అవకాశం ఇవ్వండి, కొంత సీజ్ ఫైర్గా మనం ప్రకటిద్దాం, మేము మా తరఫు నుంచి ఏం చేయము, మీ తరఫు నుంచి ఏమీ యాక్షన్ లేకుండా మమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఇస్తే స్పష్టంగా ప్రభుత్వానికి పార్టీ స్టాండ్ ఏమిటో చెప్తామని అన్నారు. అదే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నాయంటే మేము కలవడానికి అవకాశం ఉండాలి కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వండి అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వమైనా కొంత సమయం వాళ్ళ డెడ్ లైన్ లోపల సమయంలో కలవడానికి అవకాశం ఇస్తే కొంత ప్రాణ నష్టము తక్కువ జరుగుతుంది. ఇంత ప్రాణ నష్టం జరగకుండా సమస్య పరిష్కారం కలిగితే కనీసం ప్రాణాలు అయినా మిగులుతాయి కదా. ఎక్కడ ఆపరేషన్ కగారు మొత్తం ఉధృతంగా కొనసాగుతుంది, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ప్రభుత్వమే ఒత్తిడి కోసం మీరేమైనా చేస్తారా? ప్రభుత్వం పైన ఒత్తిడి కోసం ఏమైనా మీరు చేస్తారా? అంటే వాళ్ళు ఒత్తిడికి లొంగే ప్రభుత్వం కాదు ఇది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రకంగా శంకరంగా లాంటి వాళ్ళు శాంతి చర్చలకు ఆయన చొరవ తీసుకున్నాడు కాబట్టి దానికి 10 ఏళ్ల ప్రయత్నం జరిగింది. అది ఒకరోజు జరిగిన శాంతి చర్చలు కాదు, 10 ఏళ్ల ప్రయత్నం జరిగింది. 10 ఏళ్ల ప్రయత్నం జరిగిన తర్వాత ఇక్కడ శాంతి చర్చలు జరిగాయి కాబట్టి శాంతి చర్చలు సాధ్యమే, అంటే విప్లవ పార్టీ ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకోవడం సాధ్యమే అనేటువంటి ఒక ఫలితము ఆ ప్రయోగం నుంచి వచ్చింది. ఆ ప్రయోగము ద్వారానే మళ్ళీ మనము కూడా ఇదే ప్రభుత్వానికి ఎప్పుడైతే వీళ్ళు ఆపరేషన్ కగారు చెప్పారో, మీరు ఆపరేషన్ కగారు కంటే ముందు శాంతి చర్చలు ఒకసారి జరపండి, జరిపితే దాంట్లోంచి ఏదైనా శాంతియుత పరిష్కార మార్గం రావచ్చు, ప్రాణ నష్టం లేకుండా ఏదైనా చేయొచ్చని మనము సలహా చెప్పాం. కానీ ప్రభుత్వము స్పందించడం కానీ అట్లా పిలవడం కానీ మాట్లాడడం కానీ ఆ అవకాశాలు ఏమీ లేకుండా వాళ్ళు ఒకసారి యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం యొక్క అంతిమంగా మొత్తం ఉద్యమాన్ని అణచివేస్తామని అన్నారు. తర్వాత ఎందుకు అణచివేస్తున్నారు అనేటువంటి ప్రశ్న మనం అడిగితే వాళ్ళు దాని కూడా ఏం సమాధానం చెప్పడం. కానీ చిట్టేసి గారు ముఖ్యమంత్రి మాత్రం ఒక ఇంటర్వ్యూలో మేము ఖనిజాలని కార్పొరేట్లకు అప్పచెప్పాలి కాబట్టి మేము తొందరగా చెట్లాడడం వచ్చిన మనుషులు వచ్చి తొలగించవలసిన అవసరం మాకున్నది అనేది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే ప్రభుత్వం యొక్క స్టాండ్. అది కేంద్ర ప్రభుత్వమైనా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళ స్టాండ్ అది. తెలంగాణలో మనం ప్రయత్నం చేస్తున్నాం, నమ్మోను కలిసాము, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాం, ధారణా చేసాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసాం. కనుక మన ప్రయత్నం మనం చేస్తున్నాం శాంతి కొరకు. ఆ ప్రయత్నాలు సఫలం కావాలి అనేటువంటిది మేము కోరుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు వచ్చిన లేఖ సంబంధించి చూసినట్లయితే ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు మావోయిస్టులు కావచ్చు, ఇరుపక్షాలుగా ప్రాణ నష్టం లేకుండా ముందుకు వెళ్తే ఎవరికైనా బాగానే ఉంటుందని చెప్పి కూడా అటు అరగోపాలని చెప్తున్నారు. అంటే ఈ సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మావోయిస్టు కూడా ముందుకు దాదాపుగా 3 నెలల సమయం కావాలని కరెక్టే, ఎందుకంటే వాళ్ళు కలవడానికి వీలు లేని పరిస్థితి ఉంది కాబట్టి 3 నెలల సమయం కావాలని మావోయిస్టు కోరుతున్నారు. కాబట్టి ఆ సమయం ఇచ్చి చర్చలు జరిపి పూర్తిగా ఈ సమస్యను ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి అరగోపాల్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్.